హాయ్, వెల్కమ్ టు నవ్య. న్యాచురల్ ఇండిగో డైతో బ్లాక్ ప్రింట్తో రెడీ చేసిన మంచి కుర్తీస్ అయితే చూసిద్దాం. ఇది కాటన్ క్లాత్ అండి, దాబు ప్రింట్తో రెడీ చేసిన ఏ లైన్ మోడల్ స్లిట్ కుర్తీ. సైడ్ స్లిట్స్ వచ్చాయి ఈ కుర్తీకి అయితే. ఈ కాలర్ నెక్ వచ్చింది అండ్ దీనిపైన మంచి బటర్ఫ్లై డిజైన్ అయితే ఇచ్చారు. సీ బ్లూ కలర్ కుర్తీ పైన వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో దాబు ప్రింట్ అయితే చేశారు. ఓవరాల్గా బాడీ పార్ట్ మొత్తం కూడా బటర్ఫ్లైస్ డిజైన్ అయితే ఇచ్చారు. చూడండి, వైట్ కలర్ పెయింట్ అండ్ బ్లాక్ కలర్ పెయింట్ యూస్ చేసి మొత్తం ఓవరాల్ కుర్తీ అయితే బటర్ఫ్లైస్ డిజైనే వచ్చింది. షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ కాలర్ నెక్తో ఉంది. ఈ కుర్తీ బ్యాక్ పార్ట్ కనుక మనం చూస్తే బ్యాక్ పార్ట్లో కూడా ఓవరాల్ డిజైన్ మొత్తం కూడా బటర్ఫ్లైస్ డిజైనే వచ్చింది. బటర్ఫ్లైస్ అయితే చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి ఈ కుర్తీ పైన. నెక్స్ట్ కుర్తీ చూసిద్దాం. ఇది మంచి పర్పుల్ కలర్ కాటన్ క్లాత్ అండి, దానిపైన దాబు ప్రింట్ చేశారు. చూడండి, ఒక బర్డ్ డిజైన్ ఉంది దీనిపైన. ఓవరాల్ గా కొంగ డిజైన్ తో అయితే దీనిపైన మొత్తం దాబు ప్రింట్ అయితే చేశారు. ఇది షార్ట్ టాప్ కుర్తీ అండ్ దీన్ని జీన్స్ పైన టీనేజ్ గర్ల్స్ కానీ, కాలేజ్ గోయింగ్ కానీ, ఆఫీస్ వేర్ కి కానీ ఇది చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. నెక్ అయితే వీ నెక్ ప్యాటర్న్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ కనుక మనం చూస్తే బ్యాక్ సైడ్ హై నెక్ అండ్ సేమ్ దాబు ప్రింట్, అదే కొంగ మొత్తం ప్రింట్ అయితే వచ్చిందండి దీనిపైన. ఈ హ్యాండ్స్ కనుక మనం చూస్తే ఈ టాప్ కి మొత్తం 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఈ టాప్ చాలా లైట్ వెయిట్ ఉంది. న్యాచురల్ డైతో చేయడం వల్ల ఈ కలర్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ చూసేద్దాం. ఇది చందరి సిల్క్ లో రెడీ చేసిన న్యాచురల్ ఇండిగో డైడ్ కుర్తీ అండి. దీనిపైన దాబు ప్రింట్ వచ్చింది అండ్ ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ కూడా మొత్తం హ్యాండ్ తో చేసిందే అండి. ఈ నెక్ పార్ట్ అయితే చూడండి, బ్లూ కలర్ ఈ న్యాచురల్ ఇండిగో డై, అందువల్ల మళ్ళీ బ్లూ కలర్ థ్రెడ్ నే యూస్ చేసి ఈ నెక్ చుట్టూ కూడా మొత్తం వీ నెక్ కి చిన్న థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు సింపుల్ గా. అండ్ ఈ చెస్ట్ పార్ట్ లో కూడా మొత్తం చిన్న వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ తో. ఈ హ్యాండ్స్ కనుక మనం చూస్తే 3/4 హ్యాండ్స్ వచ్చాయి. మొత్తం ఫ్లోరల్ డిజైన్ లో దాబు ప్రింట్ తో అయితే ఈ ఇండిగో డై టాప్ అయితే రెడీ చేశాడు. ఈ బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా మొత్తం హై నెక్ వచ్చేసింది అండ్ ఓవరాల్ గా కూడా ఫ్లోరల్ దాబు ప్రింట్ అయితే వచ్చిందండి. చాలా లైట్ వెయిట్ ఉంది ఈ న్యాచురల్ డైడ్ కుర్తీ అండ్ దీనికి లైనింగ్ కూడా ఉంది, సో దట్ ఇట్ ఫీల్స్ కంఫర్టబుల్. మనం చాలా కంఫర్టబుల్ గా ఈ కుర్తీని అయితే వేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూసిద్దాం. ఇది కూడా న్యాచురల్ ఇండిగో డైడ్ కాటన్ టాప్ కుర్తీ అండి. మొత్తం కాటన్ క్లాత్ తో రెడీ చేసిన కుర్తీ. ఇది ఏ లైన్ మోడల్లో రెడీ చేసిన సైడ్ స్లిట్ కుర్తీ అండ్ దీనికి సైడ్స్ ఇలా స్లిట్స్ వచ్చాయి, సో దట్ మనం లెగ్గిన్ తో పేరప్ చేసుకోవచ్చు. సో ఇది బ్లూ అవడం వల్ల మనం బ్లూతో వైట్ లెగ్గిన్ కానీ బ్లాక్ లెగ్గిన్ తో కానీ ఈ టాప్ ని అయితే పేర్ చేసుకొని మనం వేర్ చేయొచ్చు. ఈ నెక్ మనం చూస్తే వీ నెక్ ప్యాటర్న్ వచ్చింది, మొత్తం ప్రింటేనండి ఇదంతా. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఉంది. అండ్ ఈ కుర్తీకి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. చాలా లైట్ వెయిట్ లో ఉంది అండ్ రెగ్యులర్ గా మనం ఇది వేర్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ కుర్తీ చూసిద్దాం. ఇది మంచి ఎల్లో కలర్ లో కనిపిస్తున్న ఈ కుర్తీ న్యాచురల్ పసుపుతో డై చేసిందండి. ఇది కూడా ఏ లైన్ మోడల్లో రెడీ చేసిన కుర్తీయే. అండ్ ఈ టాప్ కి రెండు సైడ్లా కూడా ఇటువైపు అండ్ అటువైపు రెండు సైడ్లా కూడా పాకెట్స్ అయితే ఇచ్చారు. దీనికి మనం ఫోన్ కానీ ఏదైనా వస్తువు పెట్టుకోవడానికి రెండు వైపులా కూడా పాకెట్ అయితే ఇచ్చారు. నెక్ కనుక మనం చూస్తే వి షేప్ లో నెక్ అయితే ఇచ్చారు. దీని హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అండ్ ఓవరాల్ కుర్తీ మొత్తం కూడా వైట్ అండ్ బ్లాక్ కలర్ పెయింట్ యూస్ చేసి దాబు ప్రింట్ అయితే చేశారండి. అండ్ బ్యాక్ సైడ్ హై నెక్ ఇచ్చారు. ఓవరాల్ కుర్తీ అయితే మొత్తం బ్లాక్ ప్రింట్ చేశారండి. ఫ్లోరల్ డిజైన్ తీసుకొని ఓవరాల్ కుర్తీ కూడా బ్లాక్ ప్రింట్ తోనే రెడీ చేశారు. నెక్స్ట్ ఐటమ్ చూసిద్దాం. ఇది మంచి చందేరి సిల్క్ లో సీ గ్రీన్ కలర్ లో డిజైన్ చేసిన కుర్తీ అండి. దీనిపైన అయితే మొత్తం బర్డ్ డిజైన్ బ్లాక్ ప్రింట్ చేశారు అండ్ ఈ కుర్తీ కూడా సైడ్ స్లిట్స్ ఇచ్చారు. అండ్ ఈ కుర్తీకి రెండు వైపులా కూడా పాకెట్స్ ఇచ్చారు. నెక్ మనం చూస్తే కనుక చిన్న రౌండ్ విత్ డీప్ నెక్, చిన్న స్లిట్ ఇచ్చారు. ఈ హ్యాండ్స్ కనుక మనం చూస్తే 3/4 హ్యాండ్స్ పైన కూడా బర్డ్ డిజైన్ బ్లాక్ ప్రింట్ అయితే వచ్చింది. బ్యాక్ పార్ట్ చూస్తే బ్యాక్ పార్ట్ కూడా ఓవరాల్ గా సేమ్ డిజైన్ అయితే కంటిన్యూ అయింది. సో ఓవరాల్ కుర్తీ కూడా లైనింగ్ ఇచ్చారు. మనకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. క్లాత్ చాలా మెత్తగా అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంది. మనం రెగ్యులర్ వేర్ కి ఇలాంటి కుర్తీస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉండొచ్చు.
నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇది న్యాచురల్ ఇండిగో డైతో రెడీ చేసిన కుర్తీ అండి. ఇది చూడండి, 1 పీస్ లాగా యూస్ చేయొచ్చు, మనం లెగిన్తో పేర్ చేసుకొని 2 పీస్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది 1 పీస్ ఫ్రాక్ అండి. ఈ పైన పార్ట్ చూస్తే కనుక మనం కాంట్రాస్ట్ కలర్స్ వాడి దీన్ని అయితే డిజైన్ చేశారు. ఈ పైన ప్రింట్ అంతా కూడా చూస్తే మనకి డెనిమ్ డిజైన్ లాగా కనిపిస్తుంది. నెక్ చూడండి, వీ నెక్, మొత్తం డీప్ నెక్ అయితే ఇచ్చారు. పైన న్యాచురల్ ఇండిగో డై అవ్వడం వల్ల చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. ఈ కాంబినేషన్ కూడా చూడండి, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ కావడం వల్ల ఈ 1 పీస్ చూడడానికి చాలా రిచ్ లుక్ అయితే ఇస్తుంది. ఈ హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ ఎండింగ్ లో చిన్న థ్రెడ్ వర్క్ అయితే యూస్ చేశారు కుర్తీ కలర్ లో. అండ్ ఈ బ్యాక్ సైడ్ హై నెక్ అండ్ ఫ్రంట్ పార్ట్ లో ఎలాగైతే 2 కలర్ కాంబినేషన్ ఉందో బ్యాక్ పార్ట్ లో కూడా 2 కలర్ కాంబినేషన్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఈ కుర్తీ చూడండి, ఇది స్లీవ్లెస్ టాప్, సో దట్ మనం జీన్స్ తో కానీ లెగిన్స్ తో కానీ దేంతో అయినా దీన్ని వేర్ చేయొచ్చు. కాలేజ్ గర్ల్స్ కి కానీ ఆఫీస్ కి వేసుకెళ్లే వాళ్ళు కానీ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఈ పర్పుల్ కలర్ పైన బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. సో మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే ఉందండి. ఈ కుర్తీకి సెంటర్ పార్ట్ మొత్తం కూడా బటన్స్ తో, టాప్ నెక్ పార్ట్ నుంచి కింద వరకు నీ లెంత్ వరకు కూడా మొత్తం బటన్స్ తో డిజైన్ చేశారు. ఈ కుర్తీకి 2 వైపులా కూడా పాకెట్స్ ఇచ్చారు. అండ్ ఈ బ్యాక్ పార్ట్ హై నెక్ ఇచ్చారు. సో ఇది స్లీవ్లెస్ అండి. కాలేజ్ గర్ల్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఈ డ్రెస్. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఈ కుర్తీ మంచి రిచ్ గ్రీన్ కలర్ లో డిజైన్ చేశారు చందేరి సిల్క్ క్లాత్ పైన. ఇది మనం చూస్తే కనుక ఈ బ్లాక్ ప్రింట్ అంతా న్యాచురల్ టర్మరిక్ డైతో చేశారు. అండ్ ఈ కుర్తీ కలర్ అయితే పోమోగ్రానైట్ తొక్కల్ని ఉడకబెట్టి దాంతో డై తయారు చేసి న్యాచురల్ గా డై చేస్తారంట. సో అండ్ ఈ కుర్తీ డిజైన్ మనం చూస్తే కనుక కాలర్ అయితే మొత్తం కాలర్ నెక్ వచ్చింది, నెక్ పార్ట్. అండ్ ఈ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ విత్ బ్లాక్ ప్రింట్, మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఎల్లో కలర్ డై వాడారు. బ్లాక్ ప్రింట్ కి అయితే హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఓవరాల్ కుర్తీ అంతా ఏ లైన్ మోడల్లో డిజైన్ చేశారు. ఈ సైడ్స్ లో మొత్తం సైడ్ స్లిట్స్ వచ్చాయి కుర్తీ మొత్తం కూడా. ఓవరాల్ గా కుర్తీ చాలా లైట్ వెయిట్ ఉంది. మొత్తం లైనింగ్ తో రావడం వల్ల ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. ఇది మంచి కాటన్ క్లాత్ లో న్యాచురల్ ఇండిగో డైతో రెడీ చేసిన టాప్ అండి. 1 పీస్ ఇది ఫ్రాక్ లాగా వాడుకుంటారు. చూడండి, ఈ టాప్ మొత్తం కూడా 3 డిజైన్స్ వాడారు. ఇక్కడ ఒక డిజైన్ అండ్ ఈ చెస్ట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, యోక్ పార్ట్ అంతా కూడా ఒక డిజైన్ వాడారు. నెక్ పార్ట్ కాలర్ నెక్ వచ్చిందండి. అండ్ ఈ హ్యాండ్స్ కనుక చూస్తే 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం 3 డిజైన్స్ అయితే తీసుకున్నారు. అండ్ బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ 3-in-1 డిజైన్ లానే ఉందండి ఇది. సో ఇది 1 పీస్ అండ్ లెగిన్ తో పేర్ చేసుకొని 2 పీస్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ ఫ్రాక్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో చూసారు కదా, న్యాచురల్ ఇండిగో డైతో అండ్ న్యాచురల్ కలర్స్ తో డై చేసిన కాటన్ అండ్ సిల్క్ కుర్తీస్ ని. ఇవి రెగ్యులర్ కానీ ఆఫీస్ వేర్ గా కానీ చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి, చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.